ఇక ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు మాజీ మంత్రి అలాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అయితే మాత్రం కాళేశ్వరం కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ముందు విచారణకు హాజరవడం జరిగింది. మొత్తానికి అంటే ఆయన్ని కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పానని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్పారు. ప్రశ్నలు ఏంటంటే ఆర్థిక శాఖకు సంబంధం ఉందా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉందని చెప్పేసి, ఆర్థిక శాఖ ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. మరోపక్క అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పుడు రీడిజైనింగ్ కోసం సబ్ కమిటీని వేయటం జరిగింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు కూడా అందులో సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే మొత్తానికి కర్త క్రియ కర్మ అన్నీ కూడా కేసీఆర్ అని చెప్పారు. మొత్తానికి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు దీనికి ఏమైనా ఉన్నాయా అని చెప్తే లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అలాగే కేసీఆర్ అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆరే ఈయనంటికి మూలాలని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్పి, ఏదైనా సరే మేము అంటే ఒక విలువలు విశ్వసనీయతకి ఉండేవాళ్ళం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము నిక్కచ్చిగా సమాధానం చెప్తాం. కానీ ఈ నివేదిక తీసుకొని త్వరగా దీనిపై ఎవరో నిందితులు ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అప్పుడు